చూసారు కదా, లాస్ట్ టైం మనం ఎంతగానో నవ్వించిన గలాటా గ్యాంగ్ మరొక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. అంటే ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి బ్యాచులర్స్ అందరూ కలిసి ఒక బర్త్డే పార్టీ చేసుకుంటే ఎంత రచ్చరచ్చగా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. అరే మామా, ఈరోజు విశేషం తెలుసురా? ఏంట్రా? అరే మామా, నీకు వదిలే మామా. అరే నీకు తెలీదా? ఏంట్రా మీరు ఎలా తయారయ్యారు? అరే ఏంట్రా, నీళ్ళెవరైనా వదిలేసిందా? అబ్బాబ్బా, లవర్ కాదురా, ఇదేనారా ఫ్రెండ్షిప్? ఏరా మామా, నీకు గుర్తులేదా? పెళ్ళేమన్నా కుదిరిందా ఏంటి? పెళ్ళి ఎవరు చేసుకుంటారా ఈ రోజుల్లో? ఏం ఫ్రెండ్స్ రా మీరు? ఏంట్రా గొప్ప విషయమా? అబ్బా అబ్బా, పుట్టినరోజా? అరే అదేరా పుట్టినరోజు రా. అరే నాదేరా పుట్టినరోజు. అరే ఏందిరా మీరు? హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఇదేందిరా, ఇదేం ఫ్రెండ్షిప్? థ్యాంక్స్ ఒకటేనా? సాయంత్రం 6 గంటలకల్లా ఎవరెక్కడున్నా సరే మన సెంటర్ లో పార్టీ ఉంది, వచ్చేయాలి మీరు తప్పకుండా. ఏందిరా, ఇందాకేమో మొక్కజొన్నలో మాడిపోయినట్టు మాడిపోయింది, ఇప్పుడేమో నిగనిగలాడేస్తుంది మీకు. పార్టీ అంటే మాత్రం ఇలా. అరే మామా, నేను ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం మాత్రం మర్చిపోవద్దు. మీరు మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేయాలి, ఓకేనా? ఓకే మామా, నీకోసం ప్రాణమైన ఇస్తాం మామా. అదేట్రా, ప్రాణం ఇస్తారు కానీ డబ్బులు తీరా? ప్రాణమే తీయగలం కానీ డబ్బులు అయితే లేవు. ఏం ఫ్రెండ్షిప్ రా మీది? సరే గాని సాయంత్రం మాత్రం ఏం చేస్తారో తెలీదు, మొత్తం అన్ని రెడీగా ఉండాలా, మందు స్టెప్ అన్ని, ఓకేనా? కాదు, కాకులు కాడి తిరిగినాడు, పైన చెట్టబడింది చూడడానికి. ఇల్లు చెట్టు కింద ఉందన్నా, వాళ్ళ ఇంటి మీద ఎప్పుడు కాకులే ఉంటాయండి. కాదురా, ఏదో తద్దినాన్ని పిలిచినట్టు 100-200 అవుతారు. ఎవరిదిరా బర్త్డే ఈ రోజు? ఈశ్వర్ కూడా బర్త్డే చేస్తారా? పెళ్లి కాలవనికంగా బర్త్డేలు చేసుకుంటాడు మకానికి అడుగునికి. సరేలే మామా, కాదు, రూమ్ లో ఉన్నాడా వాడు? ఆఫీస్కి వెళ్ళాడా? ఎట్టో ఆ మాట ఇంటి సస్తాడు వాడు. పెళ్లి కాలేదంటే 30 దాటిపోయినాయి. 30 కాదన్నా, 35. ఒరేయ్, 32 వద్దు, 40 రాద్దాం. ఉండే పెళ్లి కూడా మన పెళ్లి చూపు అంటే అది కూడా పోతుంది దానికి. ఏం లేదన్నా, వాడు ఊరికి స్టైల్ గా నేను సింగం ఈశ్వర్ అంటాడు. ఏం లేదు, బయటకు పోతే అన్నా అంటాడు. నా వాని గురించి వదిలే, వాని గురించి బడ్డీ నన్ను పిలిచడం ఏందిరా? అరే ఏడుస్తాడు మామా. సరేరా, నీ దగ్గర ఎంత ఉంది చెప్పు. నా దగ్గర 100 రూపాయలు ఉంది. నీ దగ్గర? నా దగ్గర 100 ఉంది మామా. నీ దగ్గర? మామా మన దగ్గర 110 ఉంది మామా. అంతా ఎంత? 500 అవుతుందా? వచ్చేస్తుంది. నేనేను కదా, నా దగ్గర లేదురా. ఫోన్ పేలే లిమిట్ అయిపోయిందిరా. నీ లిమిట్ ఏంటి మామ? ప్రతిసారి ఏటీఎం కట్ అయిపోయింది రా. ఆధార్ కార్డు కూడా మీరు ఇస్తారన్నా? ఇదోడి ఆడ అప్డేట్ గల ఆధార్ కార్డు ఏటీఎం ఇస్తా అంటాడు. ఇప్పుడు కాకుల కాడి విన్నాడు, చెప్పుంటే ఎన్నో కాడ పోతే పేడేస్తారేమో అని చెప్తా. సరే కానీ, సరే ఎంతో కొంత అప్పు చేసాను సార్, 200 వేస్తాను. కేకు ఏదో సాదాకి తెచ్చాను రా వాడిని తినిపించాను అన్న. దాని మీద రిచ్ కేక్ అని రాద్దాం, రిచ్ అయిపోతాయి.
వేసేసాడు బాగా వేసేసాడు. వావ్ సూపర్. కానీ మందు మొత్తం ఆయన చేతి పెట్టిద్దాం. సరే కేక్ రెడీగా ఉందా? రెడీ. 400 ఖర్చు పెట్టిద్దాం, 2000 ఖర్చు పెట్టిద్దాం, 2000 ఖర్చు పెట్టిద్దాం. అదేరా మన ప్లాన్. చేస్తాడు ఎక్కడ. సరే తీసుకురా కేక్ తీసుకురా. వెళ్ళండి అందరూ. కేక్ తెచ్చేసాను మామ. తెచ్చాం. అన్న చూసుకుంటారా? అన్నకు పెద్ద పెద్ద డీల్స్ ఉన్నాయి. సండి తెచ్చారు, గ్లాసులు, వాటర్ బాటిల్. ఎవరు? ఏంటి ఇంత భారీ బడ్జెట్ సెటప్ వేశారు? ఈ రోజు బర్త్డే జరుగుతుంది. ఎవరిది? మీ అన్నదే. నాకు తెలియకుండానే మా అన్న బర్త్డే చేస్తున్నారా? వాళ్ళు లేకుండా కూడా బర్త్డే జరుగుతుంది. నాకు తెలియకుండా. అక్కకు లేక ఇదే డైలాగ్ చెప్పు సరే. అక్కకు లేక అడుక్కుంటే చెల్లు వచ్చి చపాతి కావాలన్నదంట. చపాతి మాకందే ఉంటది. ఎట్లా తెలుసు నీకు? చూసాను చెప్పావా? చెప్పు. ఇంత కడుక్కు తినేది ఎవరు? నువ్వే. డౌట్ వచ్చింది ఎవరికి? నాకే. నువ్వే. ఈ కేక్ ఇంత బాగా ఎవరు రెడీ చేశారు? కేక్ వాళ్ళు, అదే బేకరీ వాళ్ళు. స్ట్రాబెర్రీ ఏంటి ఇంత బాగుంది? ఒక బ్లాక్ బెర్రీ అడుగుతాదని మీ అన్న ఈ స్ట్రాబెర్రీ తెచ్చాం. ఇంతకీ ఫ్లేవర్ ఏంటి? ఇదే ఫ్లేవర్ అనుకుంటది, జామున్ ఫ్లేవర్. ఇదేంటి క్యాండిల్ తుస్సుమనింది? మీ అన్న ముఖం పుస్సుమనింది, క్యాండిల్ తుస్సుమనింది. అరే మీ అన్న మొక్కలు ఎక్స్ప్రెషన్స్ ఉంటుందో ఆ క్యాండిల్ కూడా వెలుగు ఉండదు. వస్తాడు మనోడు, వస్తాడు. వచ్చాక చెప్తా. ఏంది వచ్చేది? కేక్ తింటావునా? హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు. 350 కేక్. మళ్ళీ హ్యాపీ బర్త్డే టు యు. ఫుల్ బాటిల్ డబ్బులు ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే టు యు. ఈ పార్టీ ఖర్చంతా నీదే. బిర్యానీ కూడా నువ్వే ఇవ్వాలి. కాదు మీ చెల్లెలు గిఫ్ట్ చేయాలా? అన్నా మీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తాను. థాంక్స్ అమ్మా, నువ్వు అయినా అర్థం చేసుకున్నావు. ఈ ఫ్రెండ్స్ వేస్ట్ అన్నా వీళ్ళు. నీ ఏటీఎం ఎత్తుకోబోతుంది అది చూడు. లేదన్నా నా డబ్బులతో నేనే మీకు తీసుకొస్తాను. ఏ రాబిడి కొడతానవా? సరే ఫ్రెండ్స్ మంచోళ్ళే అమ్మా, అంతా సక్రమంగా చేస్తారు. నువ్వు వెళ్ళు మామా. నీ కోసం ఎంతో గ్రాండ్ గా అరేంజ్ చేసాం. నువ్వంటే అంత ఇష్టం మాకు. కానీ వచ్చేటప్పుడు 300 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, ఇచ్చేసి వచ్చాను. కేక్ డబ్బులు కట్టి నా పేరు చెప్తే అక్కడ కూడా. నీ పేరు కదా, డబుల్ కేక్. నువ్వు కేక్ మధ్యలో వచ్చినప్పుడు తిందా వచ్చాను అందుకు. ఇంకోటి అయిపోయింది. మమ్మ వాడు ముందే తాగి వచ్చేసారా? నీ పేరు చెప్పాడు బిల్లు. రే ధైర్యంగా నీ పేరు చెప్పాడు. బాటిల్ పేరు చెప్తాడు. సోడా ఫ్రీ ఇచ్చిందండి. విషయం తెలుసా? మొత్తం అక్కడే 650. ఆగా, నీ పేరు చెప్తే వాడు అన్ని ఫ్రీగా ఇచ్చాడు తెలుసా? బిల్లు కూడా ఫ్రీగా ఇచ్చి 5000 వేసాడు తెలుసా? అన్నా నీ బర్త్డేకు మేము పార్టీ చేసుకుంటామన్నా. అన్నా ఇదేటి మామా, నా బర్త్డే ఏంటి, నా డబ్బులు పోవడం ఏంటి? పుట్టినరోజు అంటే ఈ మాత్రం ఈశ్వరుడు అంటే ఎట్టుండాలన్నా? పోనీలే, ప్రేమ మాత్రం ప్రేమ చూపించారు. అన్ని కరెక్ట్ టైం కి రెడీ చేశారు. చాలు ఫ్రెండ్స్. ప్రేమ బొక్క. ఐ లవ్ యు మై ఫ్రెండ్స్. అరే మామ కేక్ తెచ్చారు, చాక్ ఏదన్నా? ఏయ్ చాకు లాంటి వ్యక్తి చాకెందుకు?
వేసేసాడు బాగా వేసేసాడు. అన్న అంటే ఏమనుకున్నావా? చాకు ఇంకొక చాకు ఉపయోగిస్తుంది అన్న. ఉపయోగించదు, కానీ దీనికి పదులు లేదు, ఏ లాభం లేదు. కాదన్నా మంచి చాక్గా ఉంటది, పదులు అని చెప్తున్నా. అని నువ్వు బర్త్డే అన్న ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ అన్న చాక్ లేకుండా ఎలా కోస్తారా? చెప్పాను చాక్ లాంటి వ్యక్తి చాక్ కోయకూడదని. అరే ఎంత చాక్ కూడా చాక్ లేకుండా కోయలేరా? సరేనా మీ ఫీల్ అవుతామంట, అంటే నువ్వు చాక్ కాదైతే నేను చాక్నే అయితే చిక్కుయినా చాక్ లేదు కదరా, ఎట్ట ఇప్పుడు? మీ మొహాల గురించి నాకు తెలుసురా, అందుకే మా అన్నకి నేనే చాక్ తెచ్చాను. థ్యాంక్ యూ చెల్లమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కూరగాయలు నరికేటప్పుడు ఎత్తుకొచ్చింటది. అదే పని కదా నీకు ఇంట్లో. నువ్వు వచ్చి చూసావా? అన్ని చూస్తానండి. నాకు ఇష్టమైన స్వెట్స్ తీసుకొచ్చావు. ఇష్టమైనట్టు కాదు, దొబ్బుకోచినట్టయి. నువ్వు చేసే పని నేను ఎందుకు చేస్తాను? మన ఇద్దరం ఒకేసారి కదా చేసేది. తోడు దొంగలే స్వెట్స్ అయినా తెచ్చిందిరా. మీరేం తెచ్చారు? తెచ్చినవన్నీ మళ్ళీ నా మీద వేసారు బిల్లు. 5,000 ఉంది, 5,000 ఉంది అన్న. నువ్వేం కంగారు పడుకో. కానీ నువ్వు ఒక్క నెల సాలరీ ఇది ఊదు, ఒక నెల సాలరీ మేము ఊతాం. రాజుగాడు అరిగాడు మిస్ అయ్యాడు. ఏమన్నాడు? ఎంజాయ్ చేస్తామన్నా. అది కూడా మీరే చేస్తారా? మీరే చేస్తాం. మేము ఉండేందుకు. ఈ కేక్ ఏంటి ఇంత చప్పగా ఉంది? తెంగర మొక్కుందన్నా, నువ్వు కేక్ వదులు అట్ట తింటాను, చూసుకో ఒకసారి. కేక్ పైన ఈ క్రీమ్ ఏంటి చాలా ఎక్కువగా ఉంది? నీ మేకప్ వేసుకునే క్రీమ్ కంటే అదేం ఎక్కువ కాదులే. సర్లే కానీ ఈ కేక్ లో కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెక్ చేసావా? మీ అన్నకున్న కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ కాదు. నీకు లేవా కొలెస్ట్రాల్? కొంచెమైంది, ఎక్కువ ఉంది. పట్ట విప్పి చూడు, కొలెస్ట్రాల్ ఉండు అన్నట్టుంది. నా సమాజంలో మానవత్వమే లేకుండా పోయిందన్న. ఎందుకురా? నా రాత్రి టెస్ట్ పాస్ అయినా నాకు ఉద్యోగం ఇయ్యలేదన్నా. ఏ టెస్ట్ పాస్ అయినారా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. డ్రింక్ అంటే తెచ్చి ఎవడు పాస్ అవుతారు కదవా? ఎప్పుడు తాగి మారుతా ఉంటాడు. 150 పాయింట్లు వచ్చినాయి అన్న. ఏం పాయింట్లు వేసుకునేటియా? ఏందన్నా ఊగుతాడా? నువ్వే ఊగుతానో? వాడిగా ఊగేదే. మన పట్టుకుంటా కింద కాళ్ళు. నేను ఊగితే వాడెందుకు కదులుతాడు? ఒరే నువ్వు కదులుతానే వాడు కదులుతాడు. నేను కదులుతాను. ముందు ఆ కళ్ళు ఎప్పకపోతానే చూడు, కిందికి పైకి ఆడతానే కిందికి. నా మాట వినడం లేదన్న. మధ్యాహ్నం నుంచి నా మాటే వినడం లే. ఇంటి ఓ నీ పిల్ల మాట నువ్వు వింటావు. అన్నా నేను తాగిన రోజు ఇంటికి పోయినా నా పిల్లం గుర్తుపట్టదన్నా. ఎందుకు పక్కింటిలోకి పోతావా? కాదన్నా, నా పిల్లం పుట్టింటికి పోయినా బుద్ధే తాగుతా. అవునా? అటైతే రోజు పుట్టింటిలో పెట్టాలి నువ్వు. అన్న సంసారం అన్నా. సంసారం నీకే ప్రతి ఒక్క కిటికి కొడతాను అంటే రాత్రిపూట పోయి. ఓ అన్నా, రహస్యాలన్నీ చెప్తాండన్నా. అట్టయితావు గుడి చేతావు, నీ ఇష్టం. అట్టయితే అయ్యో గానీ పార్టీ అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళి మనలోనే పడుకుంటావు కదా? అట్టవు పడుకోడన్నా, వాడు కింద పడుకుంటాడు, పక్కింట్లో పడుకుంటాడు మళ్ళా ఒకసారి. మనకు అలవాటు అయిపోయిందన్న. ఏ మామా, ఈ సెట్ ఎక్కడో చూసినట్టుందే. కేక్ దిక్కులేదు మళ్ళీ షర్ట్ ఒకటే. షర్ట్ నిన్న ఇచ్చిన అన్నకే కనీసం కేక్ తెచ్చాం, మందు తెచ్చాం, షర్ట్ కొనుక్కోలేరా నీ బర్త్డేకి? ఫ్రెండ్షిప్ అంటే ఇదేరా. కొత్త సెట్ కొనివ్వాలి కానీ వేసుకునే సెట్ ఇస్తే ఏం చేయాలి చెప్పు? అంటే నువ్వు వేసుకుని ఆయనకి ఇచ్చావా?
ట్రైల్ చేసి పోనీలా ఆయన అదే అని ఇచ్చాడు, మీరేమి ఇచ్చారు? డాడీ ఇద్దునా ఇప్పు ఏదో ఒకటి. డాడీ కూడా వదిలిపెట్టవా నువ్వు? వదల్లా ఫ్రెండ్షిప్ చేతికున్న ఉంగరాలు మొత్తం నావే కదా మావా. అవును బాబా. ఏం ముత్తూట్ ఫైనాన్స్ ఇద్దరు అన్ని రోల్డ్ గోల్డే. కావాలంటే నోట్లో పెట్టుకొని చెక్ నోట్లు ఎందుకు మింగే కిందికి వచ్చి చెక్ చేసుకుంటాడు. 2 రోజుల తర్వాత. సరేగానే ఇంకో ఏళ్ళు గ్యాప్ ఉంది, తీసేద్దాం అది. కట్ చేస్తే గ్యాప్ ఉండదు. ఊరం తెమ్మని చెప్తున్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు హ్యాపీ బర్త్డే చెప్తానవా, బర్త్డే చెప్తున్నావా, బర్త్డే చెప్తున్నావరా? నువ్వేమన్నావే? బర్త్డే అన్నాను. నేనేమన్నానే? బర్త్డే అన్నావు. రెండిట్లో డే ఉంది కదే. అన్న దేవే ఈరోజు మనం చేసేది బరాత్ డే అన్నా. డే అంట భరత్ కూడా వచ్చింటే బాగుండు. కానీ అన్న లేట్ అయిపోతా. కొయ్యన్నా హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు యాడ పెట్టేవే ముక్కలే యాడ ముక్కులో పెడతావేమన్నానికి స్టడీగా ఉండరా? నైనా బొక్కకి ఏదైనా బొక్క పెట్టేసి కానీ నోట్లో ఇది పెట్టలేకపోతున్నాం కదా. ఫోన్ వస్తుంది అన్న. మీరు ఊగుతానన్నా మీరు. ఫోన్ అంట నాకా? అరే అన్నా అరే బాబా పెళ్లి చూపులట నాకు. బర్త్డేకే పెళ్లి చూపులు. పెళ్లి చూపులన్నా. అరే నన్ను నువ్వు చేయి పెడతావు. చూడన్నా చూడు. అరే మకం పెడతానమ్మా, చేయి పెడతాను. చెడి చూడన్నా, చెయ్యి ఈయనే ఉంది చూడు. నేను అంటే చేయి కేక్ వద్దేం వద్దు చెప్పు అన్న. పెళ్లి చూపు టైం అవుతుందిరా. అయితే నేను వస్తా. తాగినోడు ఎందుకన్నా చెడిపోతుంది. ఉన్న సంబంధం పోతుంది. రాకొచ్చింది. పెళ్లికి పోతే సంకల పిల్లలు మనకెందుకు? రే పెళ్లికి పోతే సంకల పిల్లి ఎందుకు మనకు? నేను పిల్ల అన్న పుల్ అంటే లేదన్న. రే పరువు పోతుంది పెళ్ళోళ్ళు అంటే. అన్న నేను సైలెంట్ ఉంటాను. ఇప్పుడు ఎంత చేస్తాను ఇన్ని ఆడిపోతే పెళ్లి కాదు. చూడన్నా నేను కదలనన్నా. ఇది ఎన్నిరా రే ఇవి ఏడబెట్టామన్నాను. రే కింద పెట్టాలి. ఇది ఆడబెట్టినా పైన పెట్టినా. ఇదే చెప్పలేకపోతాను. పెళ్లి కూతురు చూస్తే వాడు ఎట్టు మాట్లాడతారా? ఎన్నొద్దు. అదే నువ్వు ఎందుకు వేసుకున్న పరువు తీస్తున్నావు కానీ పరువు పోతుంది తీసుకొని బాబా. అన్నా నా షర్ట్ ఇచ్చి నువ్వు పెళ్లి చేసుకో. నా టైం అవుతుంది పెళ్లి చూపుల కన్నా. పెళ్లి చూపులకు పోవాలంటే నా షర్ట్ ఇచ్చా. నా టైం అవుతుంది. నా షర్ట్ ఇచ్చాను నీకు చెప్తాను. అన్నా అందరూ మాట మీద ఉంటే నేను షర్టు మీద ఉంటానా? అన్న ఏమవుతుంది షర్ట్ ఇప్పి చెప్తా. షర్ట్ ఇప్పించాను. నాది షర్టు. ఈ షర్ట్ కొనుక్కోవచ్చు. అన్నా షర్టు కానీ ఇప్పుడు విన్నా నీ సెట్ నా పెళ్లి అది వదిలి మిస్ అవుతుంది. సరే
సెట్ అయితే ఇప్పిస్తున్నారు కానీ నేనైతే సూపర్ హ్యాపీ. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు. ఇప్పుతున్నా అక్కడికి వస్తున్నాను. ముఖ్యం హ్యాపీ ఇప్పింగ్ డే అన్నా. నాకు ఇప్పుడు 2 పార్టీలు వచ్చినాయి అన్నా. నీ చేత సొక్కా ఇప్పించాడని వాళ్ళతో పెట్టిగా అన్నా. నాకు ఈ రోజు 2 ఫుల్ వచ్చినాయి అన్నా. 5,000 ఇస్తున్నారా? నువ్వు ఊరికే పోగొట్టుకుని ఎందుకు ఇప్పావన్నా షర్ట్ నువ్వు? అరే అలా కాదురా, ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే మన మీ బెట్టింగ్ల కోసం ప్రాణ స్నేహితుడు బర్త్డే రోజు ఎంత గ్రాండ్ గా చేసి మనతో ఎట్లా గెలిచినాము ఫ్రెండ్సే కదా అందరం బార్కి వెళ్దాం రా. ఆల్రెడీ నేను బార్ లోనే ఉన్నా చూడన్నా. ఫుల్ బార్ లో ఉన్నా. ఉండరా బాయ్ రా స్వామి ఫ్రెండ్షిప్. బాయ్. హ్యాపీ బరాత్ డే. చూసారు కదా, ఇలాంటి ఒక మంచి స్కిట్ తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మీ 95 న్యూస్ తగ్గేదేలే.